విద్యార్థులకు మానసిక వికాసంతో పాటు శారీరక వికాసం కూడా చాలా అవసరమని సేలంగంపల్లి కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్ అన్నారు. సేలంగంపల్లి డివిజన్లో గల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో తన సొంత ఖర్చులతో ₹1,00,000 విలువ గల క్రీడా సామగ్రిని విద్యార్థులకు కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్ పంపిణీ చేశారు. ఈ సందర్భంగా కార్పొరేటర్ మాట్లాడుతూ విద్యార్థులకు మానసిక వికాసంతో పాటు శారీరక వికాసం కూడా చాలా అవసరమని, విద్యార్థులు విద్యతో పాటు క్రీడల్లో కూడా రాణించాలనే ఉద్దేశంతో విద్యార్థులకు క్రీడా సామగ్రిని పంపిణీ చేయడం జరిగిందని తెలిపారు. ఒకప్పుడు తాను కూడా ఇదే పాఠశాలలో చదువుకొని ఉన్నతమైన స్థాయికి ఎదిగారని, ప్రతి ఒక్క విద్యార్థి క్రమశిక్షణగా చదువుకొని ఉన్నతమైన స్థానాలను అధిరోహించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఎంఈఓ వెంకటయ్య, ఇన్ఛార్జ్ హెచ్ఎం బల్వంత్ రెడ్డి, విష్ణువర్ధన్ రెడ్డి, కొయ్యడ లక్ష్మణ్ యాదవ్, గోపాల్ యాదవ్, వెంకటేష్, ఉపాధ్యాయులు పీడి కేశవరెడ్డి, లక్ష్మి, ఉదయ్ కుమారి, దుర్గా భవాని, సూర్యప్రభ, వీరేశం, ధనలక్ష్మి, పద్మావతి, కరుణ, సిద్ధి రామేశ్వర్, నరసింహులు, పద్మజ, పద్మకుమార్, విజయ్ తదితరులు పాల్గొన్నారు. గవర్నమెంట్ లాగా కండక్ట్ చేసి కూడా మిమ్మల్ని అతిథులుగా పిలిచి మన పాఠశాల విద్యార్థుల యొక్క ప్రతిభను మేము చూపిస్తాం, తెలియపరుస్తామని చెప్పి తెలియజేసుకుంటూ, ఇది యాక్చువల్గా నేను గ్రౌండ్ తక్కువ ఉన్నది కాబట్టి అన్నగారికి అడగడానికి వెనక మంది అవుతుంటే పిలిచి ₹1,00,000 వస్తువు నేను ఇప్పిస్తా, పిల్లలకు మంచిగా ఆడిపి అని చెప్పినందుకు చాలా సంతోషమైంది. విద్యార్థులు కూడా ఈరోజు వాళ్ళందరూ కూడా మనం ఏమి ఇచ్చినా కానీ కూడా ఈ ఆనందము, ఈ సంతోషం అనేటటువంటిది వాళ్ళకు కలిగదు. కానీ ఇటువంటి ఆట వస్తువులు ఇస్తే వాళ్ళు చాలా ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. కాబట్టి ఈ యొక్క పాఠశాల విద్యార్థుల తరఫున, మా ఉపాధ్యాయుల తరఫున, తర్వాత మా అందరి తరఫున మీకు హృదయపూర్వక ధన్యవాదాలన్నా. ఇదే విధంగా మీ సహాయ సహకారాలు ఎల్లప్పుడూ ఇదే విధంగా ఉండాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినందుకు అందరికీ ధన్యవాదాలు. గవర్నమెంట్ లాగా కండక్ట్ చేసి కూడా మిమ్మల్ని అతిథులుగా పిలిచి మన పాఠశాల విద్యార్థుల యొక్క ప్రతిభను మేము చూపిస్తాం, తెలియపరుస్తామని చెప్పి తెలియజేసుకుంటూ, ఇది యాక్చువల్గా నేను గ్రౌండ్ తక్కువ ఉన్నది కాబట్టి అన్నగారికి అడగడానికి వెనక మంది అవుతుంటే పిలిచి ₹1,00,000 వస్తువు నేను ఇప్పిస్తా, పిల్లలకు మంచిగా ఆడిపి అని చెప్పినందుకు చాలా సంతోషమైంది. విద్యార్థులు కూడా ఈరోజు వాళ్ళందరూ కూడా మనం ఏమి ఇచ్చినా కానీ కూడా ఈ ఆనందము, ఈ సంతోషం అనేటటువంటిది వాళ్ళకు కలిగదు. కానీ ఇటువంటి ఆట వస్తువులు ఇస్తే వాళ్ళు చాలా ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. కాబట్టి ఈ యొక్క పాఠశాల విద్యార్థుల తరఫున, మా ఉపాధ్యాయుల తరఫున, తర్వాత మా అందరి తరఫున మీకు హృదయపూర్వక ధన్యవాదాలన్నా. ఇదే విధంగా మీ సహాయ సహకారాలు ఎల్లప్పుడూ ఇదే విధంగా ఉండాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినందుకు అందరికీ ధన్యవాదాలు. ఇంతమందిని మనం ఒక కంటుతో చూసి కాపలు కాయడం కష్టం. అందుకే మనకు 35 మంది టీచర్స్ ఉన్నారు. అయినా ఇక్కడ ఉన్నటువంటి మరి సార్ ఈ పాఠశాలలోనే చదువుకొని ఈరోజు ఈ సేలంగంపల్లికి కార్పొరేటర్ అంటే చిన్న ఒక మామూలు ఒక కాన్ఫరెన్స్, ఒక ఎమ్మెల్యే లాగా మరి అంత స్థాయికి ఎదిగారు సార్. మరి తను చదువుకున్నటువంటి పాఠశాలకు సహాయం చేయాలి, తన పాఠశాలలో ఉన్నటువంటి విద్యార్థులందరూ ఎదగాలనే ఆకాంక్షతో మరి మీ అందరికీ అంటే ఈరోజు పాఠశాల ఆట వస్తువులతో పాటు ఇంకా కూడా ఇతరత్ర చేయడానికి సార్ ముందుకు వస్తున్నారు. వారికి అభినందనలు, ధన్యవాదాలు. అట్లానే ఈ వస్తువుల్ని కానీ ఇక్కడ ఉన్నటువంటి పరిసరాల్ని, మౌలిక వసతుల్ని అభివృద్ధి పరచడంలో ఇంకా కూడా సాయం చేయాల్సిన అవసరం ఉంది. మరి దానిలో భాగంగా మా ఉపాధ్యాయులు కూడా మీరు పెట్టుకున్నటువంటి నమ్మకాన్ని వమ్ము చేయకుండా ఖచ్చితంగా ఇక్కడ మనకు ప్రతి తరగతికి ఆ తరగతి సామర్థ్యాలు రాబట్టాలి అనే ఉద్దేశం చేత ప్రభుత్వం మన అందరికీ మాకు ట్రైనింగ్స్ ఇచ్చారు సార్. అంటే డిఓస్, ఆర్జేడీస్ మొదలుకొని కమిషన్, మన ఆత్మీయుడు, మన బంధువు, మన మేలు కోరేవాడు, ఆయన కూడా మనల్ని మనము అనుకునే మన దగ్గరికి వస్తాడు, ఇస్తూ ఉంటాడు, ఇంకా చాలా చేస్తాడు ఆయన. సో ఆయన రాగం నాగేందర్ యాదవ్ గారు. ఒకసారి పేరు చెప్పండి, రాగం నాగేందర్ యాదవ్ గారు. పేరు చెప్పడంలో తప్పేం లేదు, ఆయన చెప్పాలి, మనకు సహాయం చేస్తున్నాడు కాబట్టి. ఓకేనా? ఆయన ఇప్పుడు మీ గురించి మాట్లాడతారు. ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి మన ఎంఈఓ గారు, వెంకటయ్య గారు, సభా అధ్యక్షులు, మన ప్రధాన ఉపాధ్యాయులు, ఇన్ఛార్జ్ అయినటువంటి బల్వంత్ రెడ్డి గారు, వేదికను అలంకరించినటువంటి ఉపాధ్యాయులు, మరి ముఖ్యంగా మీ పీటీ సార్ కేశవరెడ్డి గారికి, చిన్నారులందరికీ నా యొక్క నమస్సుమాంజలు తెలియజేస్తూ, చిన్నారులందరికీ నా ఆశీస్సులు తెలియజేస్తూ
మొన్న ఫస్ట్ రోజు నన్ను ఇక్కడికి ఆహ్వానించడం జరిగింది. స్కూల్ ఇనాగ్రేషన్ స్టార్టింగ్ రోజు, అది ఏ రోజు, ఓపెనింగ్ రోజు 12వ తారీఖు రోజు బడి ప్రారంభోత్సవానికి రమ్మనడం జరిగింది. ఆ రోజు 10th క్లాస్ విద్యార్థులు, 9th క్లాస్ విద్యార్థులు కొంతమంది పిలిచి వారికి బుక్స్ వాళ్ళకు డ్రెస్సులు అందించడం జరిగింది. అదే రోజు పీటీ సార్ గారు అన్నారు, సార్ మాకు స్పోర్ట్స్ విషయంలో కూడా ఒకసారి చూడాలి అంటే, నేను చూడడం కాదు, 1 లక్ష రూపాయల మెటీరియల్ నేను ఇప్పిస్తాను అని చెప్పి ఆ స్పోర్ట్స్కి సంబంధించిన షూ కానివ్వండి, బ్యాట్స్ కానివ్వండి, బాల్స్ కానివ్వండి, అవన్నీ ఏర్పాటు చేసి పంపించడం జరిగింది. మేము యోగా డే రోజే ఇద్దామనుకున్నాము. యోగా డే రోజు అందరూ బిజీగా ఉన్నాము కాబట్టి కుదరలేదు. అందుకే ఈరోజు రావడం జరిగింది. సో మీరందరూ కూడా స్పోర్ట్స్ అంటే మన శారీరక ఆరోగ్యం గురించి, మరి స్పోర్ట్స్ ఆటలు ఆడడం, ఆటలతో పాటు చదువుతో పాటు ఆటలు ఆడడం ముఖ్యం. మరి ప్రతి ఒక్కరు కూడా ఆటలలో అంతే, అందరూ కూడా ఇప్పుడు టెండూల్కర్ కానీ, ఇప్పుడు చెప్పినటువంటి సానియా మిర్జా కానీ, వీళ్ళంతా ఎక్కడి నుంచి రాలే, కిందికించి వచ్చినటువంటి వాళ్ళే, మట్టిలో మాణిక్యాలే. మీరందరూ కూడా మట్టిలో మాణిక్యాలలాగా ఖచ్చితంగా మాణిక్యాల వెలగాలని, రంగాల్లో ప్రావీణ్యత గల వారిని వెతికి తీయాలనే ఉద్దేశంతో ఇవన్నీ కార్యక్రమాలు చేయడం జరుగుతూ ఉంది. ఇవన్నీ కూడా మీ యొక్క భవిష్యత్ మంచి ఉన్నతమైన స్థితికి ఎదగడానికి కారణాలు కావాలని, మరి ప్రతి ఒక్కరు కూడా మంచి చదువులు, ఇంతకుముందు ఎంఏఓ గారు చెప్పినట్టుగా క్రమశిక్షణతోని ఉంటే 10th క్లాస్ స్టూడెంట్స్ని చూసి 9th క్లాస్ స్టూడెంట్స్ని చూసి 8th క్లాస్ స్టూడెంట్స్, పెద్దవారిని చూసి చిన్నవారు నేర్చుకునే రకంగా మీరందరూ కూడా ప్రవర్తించాలి. అదే రకంగా మీరు ఎదగాలని చెప్పి కాంక్షిస్తూ, మరి ఈ చక్కటి కార్యక్రమానికి మరి మీరందరూ చాలా క్రమశిక్షణతో వచ్చి ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేసినందుకు మీకు, మీతో పాటు ఉపాధ్యాయులకు అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ, ప్రత్యేకంగా మా ఎంఈఓ గారు రావడం కూడా చాలా సంతోషదాయకం. మరి నేను 1983-84లో ఈ స్కూల్లోనే చదువుకున్నా, మీలాగనే కూర్చున్నా. ఇక్కడ కూడా ఒక పెద్ద చెట్టు ఉండే, కొట్టేసిన ఆ చెట్టు. తర్వాత ఇట్లనే కూర్చున్నాం, ఇట్లనే మాట్లాడినాం, ఇట్లనే అందరితో. మాకు ఆ రోజుల్లో అంత్యాక్షరి పోటీలు పెడుతుండే, మా దగ్గర శర్మ సార్ అని ఉండే. ప్రతి శనివారం ఏదో ఒకటి మధ్యాహ్నం లంచ్ తర్వాత ఒక ప్రోగ్రాం పెడుతుండే. ప్రోగ్రాంలో అందరం కలుసుకొని పద్యాలు కానివ్వండి, వాతృత్వ పోటీలు కానీ, ఏదన్నా డిబేటింగ్ కాంపిటీషన్ కానీ ఏదన్నా పార్టిసిపేట్ చేస్తే మనం స్టేజ్ ఫియర్ పోతానే ఉద్దేశంతో ఆ కార్యక్రమాలు చేస్తూ ఉంది. కాబట్టి వాళ్ళందరూ